హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే. భగవాన్ శ్రీకృష్ణుడు ఉద్ధీమునకు చెప్పిన అవధూత యొక్క గురువులు ఒకనాడు యదు మహారాజు సంచరిస్తుండగా వర్ణాశ్రమ ధర్మాలను దేహ సంస్కారాలను విడిచి నిశ్చింతగా నిర్లిప్తతో ఆనందంగా తిరుగుతున్న ఒక దివ్య పురుషుణ్ణి వంటి అవధూతను చూడడం జరిగింది. ఆయనే ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారు. ఆ రాజు ఆశ్చర్యచకితుడై ఇలా అడిగాడు, ఓ మహాత్మా, మా వంటి సంసారులు ఇంద్రియ భోగాలు, భార్యాపుత్ర గృహ వస్తు వాహనాది సంపదలు ఉంటేనే సుఖించగలం అని అనుకుంటున్నాం. కానీ మిమ్మల్ని చూస్తూ ఉంటే అవి ఏవీ లేకపోయినా మీ ముఖ వర్చస్సులో ఆనందం వెలుగుతున్నట్లు కనిపిస్తుంది. మేము మా జీవన గమనంలో అర్ధకామాలు పొందడానికే శ్రమించుతున్నాం. మీరు మాత్రం ఏమీ కోరకుండా, ఎలాంటి కర్మ చెయ్యకుండా సర్వము త్యజించి పశువాని వలె జలుని వలె జ్ఞాన నిధివైన అజ్ఞాని వలె సంచరిస్తున్నాం. ఆనందమే నీ ఆహారము ఏమో అనిపిస్తోంది. అలాంటి అద్భుతమైన స్థితి మీకు ఎలా ప్రాప్తించిందో తెలుసుకోవాలని ఉంది. దయచేసి మీరు చెప్పగలరని ప్రార్థిస్తున్నాను అనగా, అప్పుడు ఆదిగురు దత్తాత్రేయ స్వామి వారు ఇలా ప్రారంభించారు. రాజా, నా బుద్ధి అనేకులైన